పరిశుద్ధాత్మ అనే వేరే ఆదరణకర్త మన గుండెల్లో ఉంటే ఎవరి గురించి చెప్తాడు సాక్ష్యం? చదవండి, అక్కడ ఏమనుంది? తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చాను. ఎవరి గురించి? దేవుని గురించి చెప్పిస్తుంటాడు. నేను అడుగుతున్నాను, సోషల్ మీడియా ఓపెన్ చేసామనుకోండి, ఎంత దారుణమండి సార్. క్షుద్ర పూజలు, దెయ్యాలతో మాట్లాడేటువంటి ఒక మాంత్రికుడు మారాడు, ఆయన సాక్ష్యం. జబర్దస్త్లో చేస్తూ ఉంటుంటాడు, ఇక్కడికి వచ్చి కూడా మాట్లాడి మళ్ళీ జబర్దస్త్లో అయితే ఆయన సాక్ష్యం. అప్పటి వరకు సినిమాలో చాలా దారుణంగా యాక్ట్ చేసేది ఆవిడ సాక్ష్యం. ఆలోచించండి ఒకసారి సాక్ష్యం. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఎంత భయంకరంగా బ్రతుకుతున్నటువంటి ఈ వ్యక్తిని మార్చిందేంటి? వాక్యమేనా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇంత భయంకరంగా ఉన్న వ్యక్తి గొప్ప, అంత అలాంటి భయంకరమైన వాడిని మార్చిన వాక్యం గొప్ప? మరి అలా గొప్పదైన దాని గురించి కదా చెప్పడం సాక్ష్యం. మరి దాన్ని తక్కువ చేసి నీ గురించి చెప్తున్నావేటి?